హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలోని సెకండ్ చాప్టర్ మై నంబర్ వరల్డ్, నా సంఖ్యా ప్రపంచం చాప్టర్ని నేర్చుకుందాం. రేఖ అండ్ హర్ష ఆర్ స్టడీయింగ్ 5th క్లాస్. రేఖ మరియు హర్షలు 5వ తరగతి చదువుతున్నారు. దేర్ క్లాస్ టీచర్ ఆస్క్డ్ దెమ్ టు కలెక్ట్ the information of population of their village or ward, mandal and district from their village panchayat. Their class teacher అంటే వాళ్ళ తరగతి ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు ఆస్క్డ్ దెమ్ వాళ్ళని అడిగారు ఏమని, టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ దేర్ విలేజ్ ఆర్ వార్డ్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్. వాళ్ళ ఊరు లేదా వాళ్ళ యొక్క వార్డు, మండలము, జిల్లా, ఈ మూడింటి యొక్క పాపులేషన్ అంటే జనాభా సమాచారాన్ని సేకరించమని చెప్పారు వాళ్ళ క్లాస్ టీచర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దేర్ విలేజ్ పంచాయత్, వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర సేకరించమన్నారు. దే వెంట్ టు ద విలేజ్ పంచాయత్ అండ్ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు విలేజ్ పంచాయతీ వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు. అక్కడ ఉంది చూడండి, ఒక బోర్డు మీద పాపులేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. గ్రామ పంచాయతీ కటారుపల్లి దగ్గర బయట ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో పాపులేషన్ ఆఫ్ కటారుపల్లి, గాండ్లపెంటపల్లి, గాండ్లపెంట మండల్, అనంతపూర్ డిస్టిక్, ఈ మూడింటి యొక్క పాపులేషన్ అక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఊరిది, ఊరి జనాభా చూద్దాం. పాపులేషన్ ఆఫ్ విలేజ్. కటారుపల్లి విలేజ్ యొక్క పాపులేషన్ ఎంత? 3391, 3391. అలాగే గాండ్లపెంట్ల మండల్ యొక్క పాపులేషన్ 24,118, 24,118. అనంతపూర్ డిస్టిక్, దాని పాపులేషన్ ఎంత? 40,83,315, 40,83,315. చూసారు కదా, ఇది అక్కడ పాపులేషన్ బోర్డు ఉంది. వాళ్ళ ఊరిది, మండలంది, జిల్లా యొక్క పాపులేషన్ అక్కడ ఉంది. అది వాళ్ళు సేకరించారు, సార్కి చూపించారు. ఇక్కడ అలాగే మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా యొక్క పాపులేషన్ సేకరించి పట్టిక పూరించండి, సరేనా? మీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ లేదా మీ వాలంటీర్ని కానీ అడగండి, చెప్తారు. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ కటారుపల్లి విలేజ్? కటారుపల్లి విలేజ్ యొక్క గ్రామం యొక్క జనాభా ఎంత? 3,391, 3,391. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ గాండ్లపెంట మండల్? గాండ్లపెంట మండల్ యొక్క పాపులేషన్ ఎంత? 24,118 కదా, 24,118. కెన్ ఎనీవన్ సే ద పాపులేషన్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్? అనంతపురం యొక్క పాపులేషన్ ఎంత మీరు చెప్పగలరా ఇప్పుడు? ఎంత చెప్పండి? 40,83,315, 40,83,315 కదా. ఇది మీరు ఇప్పటివరకు వేల స్థానం వరకు నేర్చుకున్నారు, ఎలా చదవాలి అనేది. ఆ తర్వాత స్థానాలు నేర్చుకోలేదు కదా. ఈ చాప్టర్లో మనం అవి నేర్చుకున్నాం. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 5 digits. ఇచ్చుండి అనంతపురం పాపులేషన్ 5 digits కన్నా ఎక్కువ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 కదా. 7 అంకెలు ఉన్నాయి. 5 అంకెల వరకు మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు. ఇక్కడ 7 అంకెలు ఉన్నాయి.
యూ హ్యావ్ లర్న్డ్ అప్ టు 5 digit numbers ఓన్లీ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్. మీ కింది తరగతుల్లో 5 అంకెల సంఖ్యల గురించి తెలుసుకున్నారు. నౌ యూ విల్ లర్న్ విత్ 6 digit అండ్ మోర్. ఇప్పుడు 6 అంకెల సంఖ్యలు అంతకన్నా ఎక్కువ, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ల్యాక్ అంటే లక్ష. టీచర్కి స్టూడెంట్కి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది, ఏంటో చూద్దాం. టీచర్ ఏమంటుంది? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5 digit నంబర్? 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది? 5 అంకెల్లో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏదో మీకు తెలుసు కదా, ఏంటి? సింపుల్ ట్రిక్ కదా. ఎన్ని అంకెలు ఉండాలో అన్ని 9లు ఉంటే అది అన్నిటికన్నా పెద్ద సంఖ్య. మనకు కావాల్సింది ఎన్ని అంకెలు? 5 అంకెలు. అంటే 99,999, 99,999 కదా. స్టూడెంట్ ఏమన్నాడు? ఇట్ ఈస్ 99,999, 99,999. కరెక్ట్గా చెప్పాడు కదా స్టూడెంట్. వాట్ ఈస్ 1 more than 99,999? అంటే 99,999 కన్నా 1 ఎక్కువ గల సంఖ్య ఏది? దీనికన్నా 1 ఎక్కువ అంటే ఏం చేయాలి? దీనికి 1ని కూడాలి, అంతేనా? కూడితే ఏమవుతుంది? 1 9 10, 9 1 10, మళ్ళీ 9 1 10, 9 1 10, 9 1 10. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడి వరకు నేర్చుకున్నారు, దాని తర్వాత ఒకటి వచ్చింది కదా. ఇట్ ఈజ్ ఏ 100,000. స్టూడెంట్ ఏమన్నాడు? 100,000, అంతే కదా. వేల స్థానానికి 100 ఉంది, అంటే 100,000 అన్నట్టు చెప్పాడు. టీచర్ ఏమందంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 lakh. దాన్నే 1 lakh అని చదువుతాం. ఏమని చదువుతాం? 100,000 అని స్టూడెంట్ చెప్పాడు, అలాగైనా చదవచ్చు. ఇది 1 lakh అని కూడా చదవచ్చు. 1 లక్ష, దీన్నే 1 లక్ష అంటారు. అదేవిధంగా ఈ 1 ప్లేస్లో 2 ఉంటే 2 లక్షలు. అంటే ఈ స్థానం పేరేంటి? లక్షల స్థానం. దీన్ని 2 లక్షలు అంటాం. అది 3 ఉంటే 3 లక్షలు, అలాగా. అంటే అది లక్షల స్థానం. ఇక్కడ మీరు రాయండి. 3 ఉంటే 3 lakhs, 4 ఉంటే 4 lakhs, 3 ఉంటే 3 లక్షలు, 4 ఉంటే 4 లక్షలు కదా. అలాగే ఇక్కడ చూడండి, వి రీడ్ 4,53,258 యాజ్ 4,53,258 కదా. దీన్ని అలాగే కదా మనం చదువుతాం. అంటే ఈ లక్షల స్థానంలో ఉంది కాబట్టి, ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4,53,258. తెలుగులో అయితే 4,53,258 అని చదువుతాం కదా. ఇక్కడ కింద ఒక నంబర్ ఇచ్చాడు చూడండి, దాన్ని ఏమని చదువుతాం? మీరు చెప్పండి ఫస్ట్, తెలుగులోని ఇంగ్లీష్లోని చెప్పండి. 7,49,192. తెలుగులో అయితే 7,49,192. ఎందుకంటే 7 లక్షల స్థానంలో ఉంది కాబట్టి 7 లక్షల అని చదువుతున్నాం. అది లక్షల స్థానం కదా. అలాగే ఈ 2 సంఖ్యలని మీరు చదవండి. ఎలా చదువుతారు? మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చదవాలి అన్నది. అలాగే ఇక్కడ ఒక 6 digit నంబర్ని రాసి చదవమన్నారు. ఏదైనా ఒక 6 digit నంబర్ మీ ఇష్టం. ఒకటి 5 అంకెలు 5 digit 6 digit 2, 5 అంకెలు 6 అంకెల సంఖ్యలు రాసి చదవమండి అన్నారు. అది రాసి మీరు చదువుతారా? We know that
9,99,999 ఈజ్ ద లార్జెస్ట్ 6-digit నంబర్. 6 అంకెల సంఖ్యల్లో అన్నిటికన్నా పెద్దది ఇది అని మనకు తెలుసు కదా. దానికి ఇఫ్ వి యాడ్ వన్ మోర్ టు దిస్ వన్, దీనికి ఇంకొకటి కలిపితే ఇంకొకటి కలిపితే ఏమొస్తుంది మనకి? కలిపి చేస్తారు ఇలా లెక్క చేసి ఏమొచ్చింది చెప్పండి? 9,99,999, 9,99,999కి ఒకటి కలిపితే ఏమొచ్చిందో మీరు చెప్పండి చేసి. రైట్, 10 lakhs వస్తుంది కదా. అది 6 అంకెల సంఖ్య, 7 అంకెల సంఖ్య కదా. 10 lakhs అన్నది 7 అంకెల సంఖ్య. సో ఒకటి కలిపితే మనకు వచ్చింది 10 lakhs. దట్ ఈస్ ఏ 7-digit నంబర్. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 lakhs అంటున్నాం. ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 lakhs. ఆ విధంగా ఇవన్నీ మీరు రాస్తారా? అలాగే ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు చూడండి, దీన్ని ఎలా చదువుతాం మనం? ఇంగ్లీష్లో అయితే 75,29,386, తెలుగులో అయితే 75,29,386 అని చదువుతాం కదా. ఇవి చేయండి మీరు. ఇక్కడ ఒక 2 నంబర్లు ఇచ్చారు, అవి ఇంగ్లీష్లో తెలుగులో ఏ విధంగా రాస్తాం. అలాగే ఒక 5, 7 అంకెల సంఖ్యలు రాయమన్నారు. ఏవైనా కానీ 5 సంఖ్యలు రాయాలి, 7 అంకెలు అయి ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, సరేనా? ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. లెట్ us డ్రా 7 కాన్సంట్రిక్ సర్కిల్స్ ఆన్ ద ఫ్లోర్ మీద కాన్సంట్రిక్ సర్కిల్స్. అంటే ఇలా ఒకదాని లోపల ఒకటే వచ్చేటట్టుగా 7 వృత్తాల్ని గీయమన్నారు. నేమ్ ద సర్కిల్స్ యాజ్ వన్స్, టెన్స్, థౌజండ్స్ ఫ్రమ్ ఇన్నర్ మోస్ట్ టు ద అవుటర్ మోస్ట్ సర్కిల్స్. అంటే మీరు నేర్చుకున్నారు కదా స్థానాలు. ఆ విధంగా లోపల వృత్తం నుంచి మొదలుపెట్టి ఒకట్లు వన్స్, టెన్స్ పదులు, హండ్రెడ్స్ వందలు, థౌజండ్స్ వేలు, 10,000s 10,000, lakh లక్ష, 10 lakh 10 లక్షలు. ఈ విధంగా 7 వృత్తాలు గీసి ఒక్కొక్క వృత్తానికి ఒక్కొక్క స్థానాన్ని ఇవ్వండి. లోపలి వృత్తం నుంచి మొదలు పెట్టాలి, సరే? ఆ విధంగా చేసిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి లోపల కొన్ని రాళ్ళు పెట్టాలి. ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి ఒక్కో వృత్తంలో కొన్ని రాళ్ళు, ఎన్ని రాళ్ళు పెడతారో మీ ఇష్టం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి, ఒక్కట్ల స్థానం ఉన్న వృత్తంలో ఒక రాయి, పదుల స్థానంలో ఉన్న వృత్తంలో 5 రాళ్ళు, వందల స్థానంలో వృత్తంలో 2 రాళ్ళు, వేల స్థానం వృత్తంలో 2 రాళ్ళు, 10,000కి 4 రాళ్ళు, లక్షకి 2 రాళ్ళు, 10 లక్షలకి 2 రాళ్ళు. ఈ విధంగా స్టూడెంట్ పెట్టాడు. ఆ పెట్టిన దాన్ని చదవాలన్నమాట బయటికి. ఇక్కడ ఇతను పెట్టిన దాన్ని ఏ విధంగా చదువుతాం? ఇప్పుడు 10 లక్షల స్థానంలో 2 రాళ్ళు అంటే 2 కదా. అలాగే లక్షల స్థానంలో 2 రాళ్ళు అంటే అది 2 అంటే 22 లక్షలు. అలాగే మళ్ళీ 10,000 స్థానంలో 4 రాళ్ళు, వేల స్థానంలో 2 రాళ్ళు అంటే 42,000, వందల స్థానంలో 2 రాళ్ళు, పదుల స్థానంలో 5 రాళ్ళు, ఒక్కట్ల స్థానంలో ఒక రాయి అంటే 251. మొత్తం కలిపితే 22,42,251. ఈ విధంగా చదువుతాం. అలాగా ఒక్కొక్క విద్యార్థి ఇష్టం వచ్చిన రాళ్ళు పెట్టి దాన్ని చదవండి బయటికి, సరేనా? ఈ విధంగా ఈ యాక్టివిటీ చేయండి. యాక్టివిటీ చేసిన తర్వాత ఇక్కడ ఒక అభ్యాసం ఇచ్చారు, ఆ అభ్యాసాన్ని పూర్తి చేయండి, సరేనా? ఇక్కడి వరకు ఈ 3 ప్రశ్నలకు సంబంధించిన అభ్యాసాన్ని పూర్తి చేయండి.